శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 18, 2025. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్ష, తిథి చతుర్దశి, తెల్లవారుజామున 4:59 వరకు, ఉపరి అమావాస్య. ఈనాటి పర్వం మాస శివరాత్రి. వారం గురువారం. నక్షత్రం అనురాధ, రాత్రి 8:07 వరకు, ఉపరి జ్యేష్ఠ. యోగం ధృతి, మధ్యాహ్నం 3:06 వరకు, ఉపరి శూల. కరణం భద్ర, మధ్యాహ్నం 3:47 వరకు, ఉపరి శకుని, తెల్లవారుజామున 4:59 వరకు. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం ఉదయం 8:27 నుండి 10:14 వరకు. అభిజిత్ కాలం పగలు 11:42 నుండి 12:26 వరకు. వర్జ్యం రాత్రి 2:21 నుండి 4:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 10:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:44 నుండి 3:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:28 నుండి 2:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:17 నుండి 10:41 వరకు. యమగండం ఉదయం 6:30 నుండి 7:53 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:30 నుండి 8:43 వరకు. సంగవకాలం ఉదయం 8:43 నుండి 10:57 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:57 నుండి 1:11 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:11 నుండి 3:25 వరకు. ఆప్తిక తిథి మార్గశిర బహుళ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:25 నుండి 5:39 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:39 నుండి 8:12 వరకు. రాత్రికాలం రాత్రి 8:13 నుండి 11:39 వరకు. నిషేధి కాలం రాత్రి 11:39 నుండి 12:30 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:39 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:39 వరకు. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 5:46 సూర్యరాశి ధనుస్సు, చంద్రరాశి వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృషభ రాశి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట సమస్యలున్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. మిథున రాశి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కర్కాటక రాశి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది.
స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. సింహరాశి. మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణకు భాగస్థుల నుండి సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కన్యా రాశి. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయటం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. తులారాశి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృశ్చిక రాశి. ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. మకర రాశి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుంభరాశి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. మీనరాశి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.